హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. వృశ్చిక రాశి వారికి 27 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అనంటే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, మీకు జరగబోయేటటువంటి మంచి కానీ, అలాగే కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు కలిగేటటువంటి నష్టాలు అనేవి మీకు సింపుల్గా ఒక 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. 100% యూజ్ అయ్యేటటువంటి వీడియో అనమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా వచ్చేటప్పటికి 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు అనమాట. ఈ వృశ్చిక రాశి వారు చాలా చాలా తెలివైనటువంటి వారు. చాలా అంటే వీళ్ళకి మంచితనం అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ కోపం వల్ల ఏంటంటే అయిన వాళ్ళే వీళ్ళకి శత్రువులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. తప్పు వీళ్ళది ఏది లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఆ మాట్లాడేటటువంటి ఆ విధానాన్ని బట్టి వీళ్ళ మీద పగ పెంచుకొని వీళ్ళని ఇంకా ఎట్లా తొక్కేద్దామా, ఎట్లా డౌన్ చేసేద్దామా అని చెప్పేసేసి మీ చుట్టూతా మీరు కళ్ళుండి అంటే చూస్తూ ఉంటారు, కానీ మీకు అర్థం కాకుండా దెబ్బలు అనేవి కొడతా ఉంటారనమాట. కొన్ని నష్టాలు అనేవి ఆల్రెడీ కూడా చూసి కూడా ఉంటారనమాట. అది ఎవరి వల్ల కాదు, మీ అనుకునేటటువంటి వాళ్ళ ద్వారాగానే, మీ బంధువుల ద్వారాగా, మీ రక్త సంబంధికుల వల్ల. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఎవరిని కూడా మనకేంటంటే ఈ రోజుల్లో మంచితనానికి మంచి అనేది లేదు. కాబట్టి ఇప్పుడు జనం ఉంటారు, ఎవరిని కూడా మనం మార్చలేము. జనం అంటేనే చెడ్డగా ఉంటారు. ఎవ్వరికి కూడా అంటే మంచి ఇదివరకు రోజుల్లో ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు బాగుండాలి, ఏదన్నా బాగోపోతే సహాయం చేయాలని చెప్పేసేసి ఇదివరకు రోజుల్లో ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఎవ్వరికి కూడా అలా ఉండట్లేదు. ఇంకా కుదిరితే వాళ్ళు చేసేటటువంటి సహాయం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎలా ఏదో ఒక రూపంలో నష్టం చేయాలి అని చెప్పేసి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నమ్మి మీరు ఏదన్నా పని చేయాలనుకున్నా ఎవరికి చెప్పొద్దు. అలా చెప్పటం వల్ల ఏంటంటే ఆ పనిని ఎలా చెడగొట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి అంటే మీ తల్లిదండ్రులకు కానీ, మీ భార్య బిడ్డలకు లేకపోతే మీ భర్త బిడ్డలకి, తోడబుట్టిన వాళ్ళకి కూడా చెప్పొద్దు. కాబట్టి అది కూడా మీరు గమనించండి. మీకు నష్టాలు అనేవి చేస్తారు. అది కాబట్టి ఎవరిని కూడా నమ్మొద్దు. ఈ రోజుల్లో జనం అంటే చెడు మాత్రమే, మంచిని ఎక్కడా కూడా వెతకొద్దు. అది దొరికేది కాదనమాట. ఎందుకంటే ప్రపంచం అంతా ప్రతి మనిషి కూడా అలాగే ఉన్నారు. ఎక్కడో మహానుభావులు, దేవుళ్ళు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఎక్కువ శాతం చెడు చేసే వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మీరు సలహాలు ఇస్తూ ఉంటారు జనానికి, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్పేసి. ఒకరికి సలహాలు ఇచ్చే అంత మాత్రపోలం మనం కాదు ఈ రోజుల్లో. ఎందుకంటే మన సలహాల వల్ల కూడా వాళ్ళు యూజ్ చేసుకొని చివరికి మళ్ళీ మనల్నే ఇది చేసేటటువంటి రోజులు అనమాట. వాళ్ళ వల్ల అలాగే మనం ఎదుటి వాళ్ళ సలహాలు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకు అనంటే మన కష్టంతో మనం పైకి వచ్చినా సరే వాళ్ళ ద్వారాగానే మనం బాగుపడుతున్నామని చెప్పేసేసి అలా కూడా నిందలేసేటటువంటి రోజులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా సరే అవసరమైతేనే ఒక మాట మాట్లాడండి. ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దు. ఎవరిని మనుషులుగా మార్చాలి, మన మీద జాలి పడాలి, మనతో బాగుండాలి అని ఇలాంటివి కోరుకోవద్దు. మీరు కోరితే అది ఎప్పటికీ జరగదనమాట. ఎందుకు అనంటే జనాన్ని మార్చాలి అని అనుకుంటే చివరికి మనం మారిపోతాం పిచ్చోళ్ళకులాగా. ఎవరినైనా సరే మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి. ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి, రోడ్డు మీద ముళ్ళు, రాళ్ళు రకరకాలుగా ఉంటాయి. అవి ఉన్నాయి అని చెప్పేసేసి రోడ్డు అంతా తివాచి పరచాలనుకుంటే అది మన మూర్ఖత్వం అయింది. మనం చేయాల్సిన పని ఏంటి? మనం కాళ్ళకి చెప్పులు వేసుకొని వెళ్తాం ఒక్కటే మనం చేసుకోవాలి. అలా చేయాలి కాబట్టి ప్రతి పని కూడా. కాబట్టి సింపుల్గా ఇలాంటివి తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇక 27వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే మీకు ఆ రోజు చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ముందు రోజు వచ్చేటప్పటికి కాస్త రిలాక్స్ అయి ఉంటారు. కాబట్టి ఆ రోజున వచ్చేటప్పటికి కాస్త అనుకోని పనులు, చేయాల్సిన పనులు, ఏదన్నా ప్రయాణాలు చేయటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మీరేంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో. అంటే హెల్మెట్స్ పెట్టుకోవటము, కారు అయితే ఇట్లా సీట్ బెల్ట్ పెట్టుకోవటము, కాస్త ముందుగానే బయలుదేరి వెళ్ళటము, హడావుడి కంగారు లేకుండా ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఎంత పని ఉన్నప్పటికీ కూడా మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి ఉంచుకోవాలి. సమయానికి తినటము, సమయానికి నిద్రపోవటము ఇలాంటివి చేయకపోతే సంపాదించే సంపాదన అంతా కూడా మనకేంటంటే అనారోగ్యం అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్స్కి తిరగటానికే సరిపోదు. కాబట్టి ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి ఉంచుకోండి. ఎవరితో ఎక్కువగా ఫోనుల్లో మాట్లాడటం కానీ, ఎవరితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటం కానీ చేయొద్దు. చెప్పాను కదా, ఏదైనా చెయ్యాలని చెప్పేసేస్తే దాన్ని చెడగొట్టేస్తారు. కాబట్టి ఎవ్వరికి చెప్పొద్దు. ఇక 28వ తారీఖు ఎలా ఉంది అనంటే మీకు డబ్బుకు సంబంధించినటువంటి అవకాశాలు అనేవి బాగున్నాయి. అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు డబ్బుకు సంబంధించి చాలా చాలా కలుసుబాటుగా ఉందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు.
ఎందుకు అనంటే గతంలో చాలా వరకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడటము, కనీసం చేసే పని కాడ కూడా కలుసుబాటు లేకపోవటము, ఎక్కడా కూడా పని కూడా దొరక్క ఇబ్బంది పడటము, ఇలాంటివి అప్పులు చేసుకోవటం చాలా ఇబ్బందులు పడ్డారనమాట. కానీ గతంతో పోల్చుకుంటే చక్కగా కాస్త మంచి పని, అది పెద్ద పని అయినా చిన్న పని అయినా సరే ఒక మంచి పనిలో సెటిల్ అయ్యి కాస్త కూస్తో ₹1 సంపాదించుకునేటువంటి అవకాశం అనేది ఉంది. చిన్న చిన్న అప్పులు తీర్చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా వరకు కూడా బెటర్ అనమాట. మీకేంటంటే దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ దిష్టి ప్రభావం అనేది అంటే మీ రాశి పరంగా ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు కాస్త అందంగా, ఆకర్షణీయంగా మీరు చేసేటటువంటి పనుల్లో అంటే మీరు కష్టపడినప్పటికీ అందులో నా సమస్యలు అవన్నీ ఎలా ఉన్నప్పటికీ మీకు తెలిసినప్పటికీ జనాలకి ఏంటంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ దిష్టి ప్రభావం వలన మీకు అనుకోని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి దిష్టి నుంచి మీరు బయటపడటం కోసం మీరు వచ్చేటప్పటికి అమావాస్య రోజు అలాంటి రోజుల్లో ఏంటంటే కొంచెం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఆ ఎండుమిరపకాయలు ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకొని, ఆ 5 ఎండుమిరపకాయలు తీసుకొని దాంట్లో వచ్చేటప్పటికి కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రూములు కూడా మొత్తం తిరిగేసేసి, తర్వాత ఆ ఎండుమిరపకాయలని మీరు బయటికి తీసుకెళ్ళేసేసి ఒక కర్పూరం బిళ్ళ కానీ ఏదన్నా వేసేసి వాటిని కాల్చేసేసేయండి. ఆ బూడిదని ఎక్కడన్నా పారే నీళ్ళలో కానీ ఎవరు తొక్కని చోట కానీ పోసేసేయండి. అలా చేయటం వలన దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందన్నమాట. అలాగే కాస్త ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారం పూట నిమ్మకాయలు కొనుక్కొని వెళ్ళి ఒక 5 అట్లా నిమ్మకాయలు కొనుక్కొని వెళ్ళి దేవుడి దగ్గర పూజ చేపించుకొని అవి మీ ఇంటికి గుమ్మానికి కానీ గేటుకి కానీ కట్టుకోవటం వల్ల చాలా వరకు కూడా ఆ చెడు అనేది తగ్గుతుందన్నమాట. ఎందుకంటే జనం మీకు దెబ్బలు కొడతారు, దానివల్ల మీకు కొన్ని నష్టాలు, సమస్యలు, బాధలు అనేవి కూడా ఎదురవుతాయి అనమాట. అంటే కొంచెం ఆరా అనేది వీక్ అవటము, అనారోగ్య సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ మిమ్మల్ని దెబ్బ కొట్టిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా దేవుడు శిక్ష అనేది వేస్తాడు. ఎందుకంటే ముందు మంచోళ్ళకి ఏంటంటే కొంచెం తొందరగా శిక్ష అనేది పడుతుంది, చెడ్డ వాళ్ళకి ఏంటంటే కొంచెం లేటుగా తగిలిద్ది. ఎందుకంటే కొంచెం వాళ్ళకి గట్టిగా తగలాలి కదా, కాబట్టి దేవుడు వాళ్ళని తర్వాత గట్టిగా చూసుకుంటాడు. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా సుఖమైతే పడరు. ఈ రోజు హ్యాపీగా ఉన్నప్పటికీ రేపు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు. కాబట్టి మీరు ఎవరిని కూడా కోప్పడి మీరంతటా మీరు మాత్రం ఎవరిని కూడా ఏమనొద్దు. సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. ఇక 29వ తారీఖు వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఏదన్నా కొనుక్కోవాలని చెప్పేసి గతంలో నుంచి కూడా అనుకోవటము, అంటే ఏదన్నా ఇల్లు కానీ ఏదన్నా వాహనాలు కానీ చిన్నది బంగారమైన ఏదైనా సరే అట్లా కొనుక్కోవాలి అని అనుకున్నవి ఏంటంటే మీకు ఇప్పుడు కొనుక్కునేటటువంటి అవకాశాలు అనేవి చాలా వరకు కూడా వస్తాయి అన్నమాట. పెండింగ్లో ఉన్న కాడి నుంచి డబ్బులు రావటము, ఏదన్నా కోర్టు సమస్యల్లో ఏదన్నా ఆస్తులు, తాతల ఆస్తులు కానీ ఇలాంటివి ఏదన్నా ఆగిపోతే అవి కూడా మీకు అనుకూలంగా వచ్చి అంటే మీకు డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మీ మంచి మనస్తత్వానికి దేవుడు ఆశీర్వాదం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా వరకు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎంత చెడు చేద్దామని చూసినప్పటికీ కూడా ఆ దేవుడు మీకు ఏదో ఒక రూపంలో అడ్డుపడి చాలా వరకు కూడా సమస్యల నుంచి బయటికి లాగేస్తున్నాడు. కాబట్టి పెద్ద సమస్యలు అనేవి తప్పి అంటే గొడ్డలతో పోయేది గోటితో పోతున్నాయి అనమాట. కాబట్టి దేవుడిని నమ్ముకోండి. ఇంట్లో దేవుడికి కూడా ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉండండి. కుదిరినప్పుడల్లా చక్కగా సింపుల్గా, ఆర్భాటం ఏం అవసరం లేదు, సింపుల్గా కాస్త దేవుడికి దీపారాధన చేసుకుంటూ ఉండండి. కాస్త అప్పుడప్పుడు ఏదన్నా దేవాలయాలకి అంటే గుడికి అది వెళ్తూ ఉండండి. అలా చేయటం వల్ల మీకు చాలా కలిసి వచ్చింది అనమాట. ఇక 30, 31 ఎలా ఉంది అనంటే మీకు విద్యార్థులకి బాగుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఏదన్నా అనుకోని సమస్యలు వచ్చినా కూడా అవి తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. ప్రేమికులకు పరంగా కూడా బాగుంది. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది బాగుండి ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేమగా, ఆప్యాయతగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఏదన్నా అనుకోని గొడవల వల్ల విడిపోయినా కూడా వాళ్ళు అంటే కలుసుకోవటం, అర్థం చేసుకోవటం అనేది జరిగిద్ది అనమాట. కానీ మరీ పూర్తిగా అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం అలాంటి వాళ్ళని తీసి పక్కన పడేయండి. వాళ్ళ కోసం పిచ్చి వాళ్ళకలాగా మీ జీవితాన్ని అయితే వేస్ట్ చేసుకోవద్దు. అది ఎందుకంటే కొంతమంది బుద్ధి అనేది ముందుగా తెలియటం అనేది చాలా చాలా మంచిది. దేవుడు ప్రతిదీ చెప్పడు, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాంటి వాళ్ళని తీసేయండి. ఉద్యోగులకు బాగుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. రాజకీయ నాయకులకు బాగుంది. వివాహం కాస్త లేటుగా అయ్యి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా మంచిగా మీరు ఊహించిన దానికన్నా కూడా మంచి సంబంధాలు వచ్చి చేసుకొని సంతోషంగా ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇట్లా మిమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో అలాంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకునేటటువంటి అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అలాంటి వాళ్ళని మీరు క్షమించొద్దు. జనం ఏంటంటే ఎవరైనా సరే మనకి ఎప్పుడైనా సరే అవమానించిన వాళ్ళు ఇవాళ రోజున మంచిగా మాట్లాడారు, కాస్త అంత వైనంగా ఉందని చెప్పేసి మన దగ్గరికి వచ్చినా కూడా
అలాంటి వాళ్ళతో పగా వద్దు, కలుపుకోని వద్దు. మనసులో పెట్టుకొని అడిగిన దానికి సమాధానం చెప్పి ఓకే అంతే, అంతవరకే ఉండండి. ఎక్కడా కూడా ఎవరినో సంతోషపెట్టాలని చెప్పేసేసి మీరు నవ్వుతూ మాట్లాడి నవ్వులు పాలైపోవద్దు. అలా చేయటం వల్ల చాలా మీరు అంటే అవమానాలు పాలయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎవరితోనైనా సరే తక్కువగా జాగ్రత్తగా మాట్లాడండి. మన మాట నచ్చినా నచ్చకపోయినా కరెక్ట్‌గా మంచిగా మాట్లాడాలి. అలాగే ఉండండి. అలాగే చేయండి. అలాగే మీకు సహాయం చేసేటటువంటి గుణం కూడా చాలా ఎక్కువగా ఉండటం వలన దరిద్రాలనేవి కూడా చాలా వరకు కూడా దూరం అవుతాయన్నమాట. కాబట్టి చక్కగా సింపుల్‌గా ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా చాలా వరకు కూడా మీకు సమస్యలనేవి పోతాయి. ఇంకా మీకేంటంటే డబ్బు పరంగా కలిసొచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. డబ్బుని నమ్మి మాత్రం ఎవ్వరికీ ఇవ్వొద్దు. కాస్తో కూస్తో మీలో ఉన్నటువంటి బద్ధకాన్ని కూడా తీసేస్తే ఇంకా మీకు బ్రహ్మాండంగా కలిసొచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. మధ్యవర్తిగా దేనికి కూడా అంటే భార్యాభర్తల మధ్య గానీ, డబ్బు మధ్యలో కానీ ఎక్కడ కూడా ఎవరిని పెట్టుకోవద్దు. డబ్బుని ఎవ్వరికీ కూడా నమ్మి ఇవ్వొద్దు. నమ్మి ఇస్తే వెనక్కి రావటం అనేది చాలా వరకు కూడా తగ్గిద్దనమాట. అలాగే మీరు పని చేసే కాడ కూడా ఆడవాళ్ళతోనైనా, మగవాళ్ళతోనైనా, ఆడవాళ్ళతో మగవాళ్ళు కానీ, మగవాళ్ళతో ఆడవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎటువంటి ఆకర్షణలకు లోనవ్వద్దు. ఆకర్షణ అనేది ఆకర్షణ మాత్రమే. దానిలో ప్రేమ అనేది ఉండదు. కాబట్టి అలాంటివి ఏంటంటే తెలియక ఇదయ్యి చాలా వరకు కూడా కొంతమంది ఏంటంటే సమస్యల పాలయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఆ కొంతమంది కోసం నేను చెప్తున్నా. కాబట్టి ఎవరితోనైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ప్రేమలనేవి ఎక్కడ ఉండవు. అది జనానికి అంటే మీకు ఇబ్బందిగా ఉన్నా కూడా నిజమైతే మాత్రం 99% అలాగే ఉంది. ఎక్కడన్నా ఒక 1% ఉంటే ఉండొచ్చు. దానికి నేను కాదని అనను. అది మీకు ఉండేటటువంటి విధానాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలనేవి తీసుకోండి. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.